'జనక' అయితే గనక ట్రైలర్ మాత్రం చాలా బావుంది. యాక్చువల్లీ ట్రైలర్ చూస్తేనే స్టోరీ మొత్తం అర్థమైపోతుంది. ఆయనకో పెళ్లయితది అండ్ పిల్లల కోసం వెయిటింగ్ ఫ్యామిలీ అంతా. సో, వైఫ్ గూడా పిల్లలు కావాలనుకుంటది. కానీ సుహాస్ మాత్రం వద్దంటాడు. ఇంట్లో వాళ్ళు దేవుడు మొక్కుకున్నా గానీ, అది ఎందుకు మొక్కుకున్నారు అడిగి మరీ చెప్తున్నాడు. సో, ట్రైలర్‌లో మంచి ఫన్ అయితే ఉంది. అలాగే మంచి స్టఫ్ గూడా ఉంది మూవీలో. వెన్నెల కిషోర్ గారితో అలాగే ఫ్యామిలీ మెంబర్స్‌తో మంచి కామెడీ అయితే ఉంది. ట్రైలర్ చూస్తుంటే బావుంది. అండ్ దీంట్లో కోర్ట్ సీన్ గూడా ఉంది. అది ఓన్లీ ఒక కాండోమ్ కోసం కేసేస్తాడు సుహాస్ అయితే. ట్రైలర్‌లో అర్థమవుతుంది. కాండోమ్ మీద కేసేందా అనుకున్నాను. పిల్లలు పుట్టకుండా కాండోమ్ వాడాడు. కానీ అది చిల్లయిపోయిందనమాట. చిల్లుబడి కాండోమ్ ఓపెన్ అయిపోయి పిల్లలు పుట్టేశారు. సో, దానివల్ల కాండోమ్ మీద కేసయితే ఏస్తన్నాడు మూవీలో. ఆ కోర్ట్ సీన్ గూడా మంచి ఫన్ ఉంటదేమో అనుకున్నాను. అండ్ సుహాస్ గారు బ్యాక్ టు బ్యాక్ మంచి సినిమాలయితే తీస్తున్నాడు. మంచి స్టఫ్ ఉన్న మూవీస్ అండ్ కమెడియన్‌గా అయితే తీయట్లేదు. అన్నీ హీరోగానే చేస్తున్నాడు. సో, ఈ మూవీ కూడా హిట్ అవుతది ఖచ్చితంగా. ఎందుకంటే ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. అండ్ ట్రైలర్‌లోనే స్టోరీ అర్థమైపోతుంది. ఏంటి స్టోరీ అనేది. మాక్సిమం పిల్లల కోసం ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు కాబట్టి పిల్లలు కావాలనుకుంటారు. సో, వైఫ్ కూడా అదే అనుకుంటుంది. సుహాస్ మాత్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎక్కువ ఖర్చవుతది పిల్లలుంటే అని ట్రై చేస్తున్నాడు. సో, దానివల్ల పిల్లలు వద్దనుకుంటున్నాడు ఈ మూవీలో అయితే. ట్రైలర్ చూస్తే మనకు అదే అర్థమవుతుంది. సో, మాక్సిమం ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ మంచి కామెడీ ఉంది. ట్రైలర్ చూసినప్పుడు కూడా నేను చాలా నవ్వుకున్నాను. కామెడీ బాగుంది అండ్ సుహాస్ గారి యాక్టింగ్ కూడా బానే ఉంటది. సో, ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుద్ది. హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో, ఇది అండి ఈ ట్రైలర్ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నా ఫర్దర్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు.